ముండ్లపాటి విజయ్కు మంచి ఆరోగ్యము దయచేయాలని, వారి కుటుంబంలో జోజప్ప గారి ఆదరణలో జీవించాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. గొల్లపల్లి సోనియా, అనుష, స్టాలిన్ రాజ్, జనీషా, జస్లిన్ వీరికి మంచి ఉద్యోగము, మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని మరియు జెన్నీ బివరేజెస్ వ్యాపారం మంచిగా జరగాలని పూజ కోరువారు గొల్లపల్లి హెలెన్ మేరీ. ఫాదర్ క్రంబ్లేష్, బిషప్ అరుడయ్య, ఫాదర్ ఎన్ రాయప్ప, గువ్వల అల్ఫోన్స్, ఫాదర్ గువ్వల బాలస్వామి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు మరియ సుందరి గ్రెగరీ. శ్రమజీవి, నీతిమంతుడు, సృష్టికర్తకు పాలక పోషకుడు, ఆయన యొక్క లాలనలో, పాలనలో, పోషణలో పెంచి పెద్ద చేసినటువంటి మహాపునీతులు పునీత జోజప్ప గారు. సృష్టికర్తనే తన చేతుల్లో ఆయన తన యొక్క హస్తాలతో ఉంచుకొని ముద్దాడి పెంచి పెద్ద చేసి లోకానికి రక్షకుడుగా ఆయన తెలియచేశారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి మహా పునీతుని యొక్క పండుగ ఈరోజు మనం కొనియాడుకుంటూ ఉన్నాం. పునీత జోజప్ప గారు శ్రీ సభకు మన యొక్క మేత్రాసనానికి పాలక పునీతులు. మరి ముఖ్యంగా మన కథీడ్రల్ విచారణకు వారు మరియాపురం గ్రామానికి పాలక పునీతులుగా ఉంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ యొక్క పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క శుభ సందర్భంలో మన మధ్యకు వచ్చినటువంటి పూజ్య పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగినాల తండ్రి గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారి యొక్క దివ్య హస్తాల చేత ఈ పవిత్రమైనటువంటి పూజాబలిని, సమష్టి దివ్య పూజాబలిని పూజ్య గురువులతో అర్పించి మనందరినీ కూడా ఆశీర్వదించమని, పునీత జోజప్ప గారి యొక్క ఆశీస్సులు తెప్పమని వారిని సహోదరముగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి మన మిత్రాసన గురువులకు, కన్యాశ్రీలకు,
మరి ఇతర విచారణ నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మీ అందరూ కూడా రావటం మాకెంతో సంతోషదాయకం. మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క పవిత్రమైన పూజా బలిలో పాల్గొని పునీత జోయప్ప గారు వలె రూపొందాలని, ఆయన నీతిమంతునిగా శ్రీసభలో ఒక పేరు ప్రతిష్టను పొందినటువంటి పునీతులుగా ఉంటున్నారు కాబట్టి నీవు నేను మనమంతా వారి యొక్క ఆదర్శం తీసుకొని జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ పూజ్య పీఠాధిపతులు ఈ యొక్క పవిత్రమైన బలిని పూజా బలిని ప్రారంభించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మార్చి 19 మరియపురం గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. పరిశుద్ధ జోజప్ప గారి యొక్క పాలనలో, వారి సంరక్షణలో ఉన్నటువంటి మన గ్రామము, మన కుటుంబాలు, మన పిల్లలు, మన పెద్దలు అందరూ కూడా సంతోషంగా వారి మంచి గుణాలను స్మరణ చేస్తూ చేసుకునేటువంటి పండుగ. అలాగే మన మేత్రాసనానికి కూడా పండుగ. ఎందుకంటే మన మేత్రాసన పాలక పునీతులు పునీత జోజప్ప గారు. మన గ్రామం కోసం ప్రార్థిద్దాం. అలాగే మన మేత్రాసనం కోసం ప్రార్థిద్దాం. మన మేత్రాసనంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు దేవుని చేత అనుగ్రహింపబడి పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయంతో మంచి జీవితం జీవిస్తూ సుఖముగా జీవించలాగున వారందరి కోసం ప్రార్థన చేద్దాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ ఈ దివ్య బలి పూజను మనం సిద్ధం చేసుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. వందనములర్పించెదము.
సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపుని నమ్మకపాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభ దశన విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాడి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపజూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సాముయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనము. కానీ ఆ రాత్రి ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిచ్చు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకునిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయుని రాజ్యమునకు అధిపతిని చేసేదను, అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును, నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రిని అయ్యెదను, అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తముతో మోదినట్లు శిక్షించినట్లే నేను శిక్షించును. నీ కుటుంబమును నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలా మనును. నీ సింహాసము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మమ్ము రక్షింపుమా చెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యము. రెండవ పట్టణము రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13వ వచనము మరియు 16 నుండి 18 వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానమును ఈ ప్రవచనమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానం చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు, అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే ఒసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రములకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలయనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను, ఆయననే మృతులకు పునర్జీవితులను చేయును. ఆయన శాసనము శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను, కనుక ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణములచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతునిగా అంగీకరింపబడెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన. ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది. కాని వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుడుచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినవి నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేల్కొలిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇదే క్రీస్తు సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మనందరి పాపములు క్షమింపబడును గాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, 9 రోజులుగా యోసేపు గారి గురించి చాలా చక్కని విషయాలు వింటూ ఉన్నారు. ఆయన శ్రమజీవి అని, నీతిమంతుడని, చాలా గొప్ప వ్యక్తిత్వం కలవాడని, భక్తి పరాయణుడని చాలా విషయాలు అందులో వ్రాయబడి ఉన్నవి. అవన్నీ కూడా మీరు విన్నారు. మిగతా విషయాలు మొదట మరణ స్వామి చెప్పేశారు. ఇక నాకేమంటూ ఏమీ లేదు. అయినప్పటికీ మహానుభావుల యొక్క జీవితాలు ఎన్నిసార్లు స్మరణ చేసినా అది మనకు పుణ్యమే. మనము వాటిని అనుసరించవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. పునీత జోజప్ప గారు వారి గురించి 3 విషయాలు ప్రస్తావిస్తాను. మొట్టమొదట మత్తయి సువిశేషం 1:19లో మత్తయి ఒక మాట అంటారు, ఆయన నీతిమంతుడు అని అంటారు. నీతిమంతుడు. మొదటి పట్టణంలో అబ్రహాం గురించి వింటూ అబ్రహాం వ్యక్తిత్వాన్ని వివరిస్తూ చివరిగా ఒక మాటతో మన చదివినటువంటి సహోదరి దాన్ని ముగించింది. ఈ కారణముల చేత అబ్రహాము నీతిమంతుడు అయ్యను
అంటూ ఆ పఠనము ముగుస్తుంది. ఏం కారణాలు? దేవుని మీద భక్తి, దేవుని మీద నమ్మకము, ఎలాంటి అపనమ్మకము లేనటువంటి అచంచలమైన విశ్వాసము. అందుకే ఆయన నీతిమంతుడు అయ్యాడు అంటూ అబ్రహాము గురించి చెప్పారు. అలాగే యోసేపు గారు కూడా నీతిమంతుడు. ఎలాంటి అపనమ్మకము అన్నటువంటిది లేదు. దేవుని మీద నమ్మకము, విశ్వాసము. ఇది మనకు ఎలా అర్థమవుతుంది అంటే, కలలో దేవుడితో కనిపించి చెప్పినప్పుడు ఆయన ఏ నిరూపణ అడగలేదు, ఏ సంజ్ఞ, ఏ సూచన అడగలేదు. బైబిల్లో చాలామంది అడిగారు, నాకు ఇది జరుగుతుంది అని నాకు ఎట్లా తెలుస్తుంది? ఏదో ఒక నిరూపణ చేసి చూపించండి, ఏదో ఒక సంజ్ఞ, ఒక ప్రూఫ్ చూపించండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ యోసేపు అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, అతను దైవభక్తి కలిగినటువంటి వాడు, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వాడు. అందువల్ల అటువంటి ప్రూఫ్ అంటూ ఏమీ అడగలేదు. ఆమె కుమారుని కంటుంది అంటూ దేవదూత కలలో చెప్పినప్పుడు అది విశ్వసించారు, నమ్మారు. ఇది మనము బాగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. అలాగే ఆయనకు దేవుడితో ఏమి చెప్తుందంటే, ఒక కుమారుని కనును. ఒకడే, మిగతా కుమారులు కుమార్తెలు అంటూ ఎవరు లేరు. ఒక కుమారుడు అని యోసేపుకి చెప్పడంలో పరమార్థం ఉంది. యోసేపు ఎందుకు చెప్పాడు అని అంటే, ఇక నీకు ఒక కుమారుడు ఆయన కలిగిన తర్వాత ఒకడే కుమారుడు కాబట్టి నీకు ఎలాంటి శారీరక సంబంధము ఉండబోదు ఆమెతో అన్న పరమార్థం కూడా అందులో ఉంది. అందువల్ల అది గ్రహించిన వాడై, గ్రహించినటువంటి మహాభక్తుడై ఆ పవిత్ర దేహాన్ని తాకడానికి ఎప్పుడు కూడా సాహసించలేదు. అందువల్ల ఆ పవిత్ర దేహం అలాగే ఉండిపోయింది. ఆమె మహాపుణ్యాత్మరాలైనటువంటి మరియ తల్లి. ఇద్దరి జీవితమే మనం స్మరించేది. ఇంతటి మహా గొప్ప భక్తుల యొక్క జీవితమే మనం స్మరించేది. వాటిని మనం పునీతులుగా చూస్తున్నాం. కారణాలు ఇవే. ఆమెకు ఆయనకు ఎలాంటి శారీరక సంబంధము లేదు. ఒక కుమారుడు, ఒకడే కుమారుడు అంటూ దేవుడితో చెప్పినటువంటి ఒక మాట మనం ఇక్కడ వింటున్నాం. ఆయన కేవలం సంరక్షకుడుగా మాత్రమే ఉన్నాడు. సంరక్షకుడు. ఆమె పవిత్రమైన తల్లి. ఆయన దేవాది దేవుడు, దైవ కుమారుడు, ఈ లోకానికి సృష్టికర్త. కానీ ఒక నిస్సహాయుడైన మానవునిగా జన్మిస్తున్నటువంటి సందర్భం అది. దానికి తనలో సంరక్షణగా దేవుడు జన్మిస్తున్నాడు. ఎంత భాగ్యం! అవన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన వారికి సంరక్షణగా ఉండటానికి సిద్ధపడుతూ తనకు భాగ్యంగా భావించాడు. అప్పటి నుండి వారిని స్వీకరిస్తూ వారిని సంరక్షిస్తూ వచ్చాడు. దైవ కుమారుని ఆమె తల్లి. ఐగుప్తుకు వెళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఈ దుర్మార్గుడు నుండి బాలుని దూరంగా తీసుకొని వెళ్ళు అన్నప్పుడు వెంటనే బాలుని తల్లిని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయాడు. మరి దుర్మార్గం అలా ఉన్నది. దుర్మార్గానికి దేవుడు కూడా దూరంగా ఉన్నాడు. మరి పండు ఎప్పుడు కొమ్మను అంటి పెట్టుకొని ఉండదు కదా. బాగా పండిపోయిన తర్వాత కింద పడిపోతుంది, కుళ్ళిపోతుంది. అలాగే దుర్మార్గం పడిపోయిన తర్వాత హేరోదు మరణించాడు. ఆ తర్వాత ప్రభువు మరి యోసేపు గారు మరియ తల్లి తిరిగి వచ్చినట్టుగా మనం గమనిస్తాము. అలా వారిని సంరక్షించినటువంటి గొప్ప సంరక్షకుడు. ఆయన శ్రమజీవి అంటూ మనం విన్నాము. ఆయన శ్రమజీవి. మీరు ఎవరైనా పాలస్తీనాకు వెళితే యోసేపు గారి ఇల్లు మీకు చూపిస్తారు నజరేతులో. ఆ ఇంటి దగ్గర మీరు బాగా గమనిస్తే అక్కడ కొంచెం మట్టితో కలిపినటువంటి ఇటుకలు కూడా తయారు చేసేటువంటి ఒక చిన్న ప్రదేశం ఉంది. అంటే అక్కడ వారు ఏం చెప్తారంటే, ఆయన కేవలం ఒక వడ్రంగి మాత్రమే కాదు, ఇల్లు నిర్మించేవాడు అంటూ చెప్తారు. ఇల్లు నిర్మించేవాడు.
అందులో భాగమే వడ్రంగి వృత్తి కూడా. అంటే ఎంతో శ్రమ పడేటువంటి ఒక శ్రమజీవి. ఆయనకి ఏది సులభంగా రాలేదు. ఆయన దైవకుమారుని పెంచుతున్నాడని, దైవకుమారుని తల్లిని సంరక్షిస్తున్నాడని ఆయనకేమి దేవుడు మహా గొప్ప గొప్ప భాగ్యాలు ప్రసాదించలేదు. ఆయన శ్రమ పడుతూ ఈ ఇద్దరి పుణ్యాత్మలను, ఈ ఇద్దరు మహాత్ములను, పవిత్రులను ఆయన కాచి కాపాడినాడు. తన శ్రమతో తాను వారికి అన్నం పెట్టినటువంటి మహాపుణ్యాత్ముడు. ఆ భాగ్యం అందరికీ రాదు. అంతటి పుణ్యాత్ముడు యోసేపు గారు. శ్రమను నమ్ముకొని జీవించినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడరు. చాలామంది అనుకుంటారు వాళ్ళందరూ శ్రమ పడడం లేదు, వాళ్ళందరూ బాగా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, ఏమిటి నాకు ఈ కర్మ, ఇటువంటి మాట మనం వింటూ ఉంటాం. చాలా తప్పు. నీవు శ్రమ పడుతూ ఉంటే నీవు అదృష్టవంతురాలివి, అదృష్టవంతుడివి. నీ శ్రమ నీ అదృష్టం. ఎందుకంటే ఆ శ్రమలోనే సంతోషం ఉంది, జీవితం అలా సాగుతుంది. భగవంతుడు జీవితం అలా ప్రసాదిస్తాడు. నేను ఒక విచారణలో పనిచేసేటప్పుడు, ఆ విచారణ పేరు చెప్పరు కానీ, అక్కడ ఒక టీచర్ ఉండేది. ఆమె పేరు నిర్మల. ఆమె గుడికి బాగా వస్తూ ఉంటుంది. ఆమె బాగా చదువుకున్నటువంటి టీచర్. ఆమెను నేను అడిగాను, అమ్మా మీరు మర్యాదలంలో ఉంటే బాగుంటుంది, చదువుకున్న వాళ్ళు వీళ్ళకి కొంచెం కొన్ని విషయాలు వివరించవచ్చు, దయచేసి మర్యాదలంలో ఉండండి అంటూ అడిగేవారు. ఆమె ఒక చిన్న నవ్వు నవ్వి తల వంచుకునేది. ప్రతిసారి అట్లా జరిగేది. ఆమె అట్లా నవ్వి తల వంచుకునేది. సరే, ఒకసారి మేమందరం కలిసి, నేను, సిస్టర్స్, మరి కొంతమంది అందరం కలిసి ఫ్యామిలీ విజిట్కి వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిర్మల టీచర్ యొక్క దినచర్య చూస్తే నా తల తిరిగిపోయింది. ఎలా ఉంటుంది ఆమె దినచర్య అంటే, ప్రొద్దునే లేస్తుంది, తను తాను తయారు చేసుకుంటుంది, పిల్లలను తయారు చేస్తుంది, పిల్లలకు టిఫిన్ తయారు చేస్తుంది, అలాగే వారికి లంచ్ బాక్స్ తయారు చేస్తుంది. ఆ తర్వాత తాను తయారవుతుంది, తయారై గబగబా పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ గేట్ మూసేస్తారు. సిస్టర్స్ అంటారు, యు ఆర్ లేట్ బై 10 minutes, నువ్వు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చావు అంటారు. అదేదో కొంపలు మునిగిపోయినట్టు. అయినా కానీ ఆమె లోపలికి వెళ్తుంది. వెళ్ళి అంతా టీచింగ్ చేసి తిరిగి వస్తుంది. సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. ట్యూషన్ చెప్పిన తర్వాత మళ్ళీ తన పిల్లలకు స్నానం చేసి తయారు చేస్తుంది. వాళ్ళకు మళ్ళీ భోజనం తయారు చేస్తుంది, భోజనం వడ్డిస్తుంది. భోజనం అయిన తర్వాత మరి అందరూ పడుకుంటారు. పడుకున్న తర్వాత త్రాగుడు, భర్తతో సంసార జీవితం. ఇది ఆమె దినచర్య. ప్రొద్దునే లేస్తుంది, మళ్ళీ అదే. కాలం ఆగదు, గడియారం ఆగదు, జీవితం ఆగదు, మళ్ళీ అదే. ప్రొద్దున లేస్తుంది, తను తయారు చేసుకుంటుంది, పిల్లలను తయారు చేస్తుంది, ఇదే జీవితం. ఆమెకి ఎక్కడ సమయం ఉంటుంది? కాదు, రోజంతా అలాగే. శ్రమ అంటే అది. అలాంటి నిర్మలా టీచర్లు మీలో చాలామంది ఉన్నారు, అందుకు మీరు గర్వించాలి. ఎందుకంటే శ్రమలోనే సంతోషం ఉంది. మనం కష్టపడుతూ ఉంటే ఆ కష్టంలోనే సంతోషం ఉంది. యేసుక్రీస్తు ప్రభు చాలా ధనవంతుడిగా పుట్టి ఉండవచ్చు, కానీ ఎందుకు అలా పేదవాడిగా పుట్టాడు, నిస్సహాయుడిగా పుట్టాడు? ఎందుకు అని అంటే, ఈ జీవితంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి. నీ శక్తి మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు అలా జీవించగలగాలి. వర్షం పడినప్పుడు పక్షులన్నీ వెళ్ళి చెట్ల చాటున దాక్కుంటాయి, ఆకుల చాటున దాక్కుంటాయి. కానీ గ్రద్ద అలా చేయదు. గ్రద్ద ఏం చేస్తుందంటే పైకి చూస్తుంది. పైకి చూసి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకోవడానికి పైకి ఎగురుతుంది. ఎగురుతూ వెళ్ళి కురిసేటువంటి మేఘం దగ్గరికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి ఓహో ఇక్కడి నుంచి నీళ్లు పడుతున్నాయా అంటూ తిరిగి మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఒక సాహసం, ఎదురు జరిగేటువంటి సాహసం. నా జీవితంలో ఈ కష్టాలు వచ్చాయి, కానీ ఈ కష్టాలను అధిగమిస్తాను అన్నటువంటి ఒక మంచి సంకల్పం, ఒక దృఢ సంకల్పం ఉన్నట్లయితే
తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోసేపు గారికి సహాయం చేసినట్లు, పూర్వవేదంలో యోసేపు ఆయనకు సహాయం చేసినట్లు, ఎంతోమందికి సహాయం చేసినట్లు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన శ్రమను మనం నమ్ముకున్నప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. ఇది యోసేపు గారు మనకు నేర్పించేటువంటి ఒక మంచి గుణపాఠం, ఒక మంచి పాఠం. మన తల్లులు వంట చేస్తూ ఉంటారు. ఈ కాలంలో అయితే అందరూ గ్యాస్ మీద చేస్తూ ఉన్నారు. మా చిన్నప్పుడు అయితే గ్యాస్ లేదు కదా, అందరూ పొయ్యి మీద చేసేవాళ్ళు. పొయ్యి మీద మా అమ్మ ఆ పొయ్యి మీద చేస్తూ ఊదులు గొట్టంతో ఊదుతూ ఆ పొగ, ఆ బూడిద అంత మీద పడుతున్నా కళ్ళు తుడుచుకుంటూ వంట చేసేది. ఆవిడ నేను చూస్తూ ఉండేవాడిని. కానీ మా అమ్మ నేను ఎప్పుడు మెచ్చుకోలేదు. అమ్మ ఇది బాగుంది, ఇది బాగలేదు అంటూ ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు. కానీ బాగలేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో ఉప్పు లేదు, ఇందులో కారం లేదు అంటూ రకరకాలుగా అనే మాటలు ఉన్నాయి. తల్లిని ఎప్పుడు నేను మెచ్చుకోలేదు. నేను అమెరికాకు పోయిన తర్వాత అక్కడ నేను వంట చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు. అంతే కదా, అనుభవం అయితేనే తత్వం బోధపడుతుంది. అక్కడ వంట చేసుకొని వచ్చినప్పుడు అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. కడుపు కాలు రోజులు ఉన్నాయి. తల్లిని మనం ఎప్పుడు గుర్తించం. ఆమె చేసేటువంటి కష్టము మనం ఎప్పుడు గుర్తించం. చాలా పొరపాటు. వంట చేయడంలో ఎంత కష్టం ఉందో అది మీరు వంట చేస్తేనే మీకు అర్థమవుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మన బిడ్డలు కూడా అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటాం. తెల్లవాళ్లతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాం. చాలా పొరపాటు. వాళ్ళకుండే కష్టాలు మనం ఊహించలేము. వాళ్ళని ఎవరు సందర్శించరు, ఎవరు వాళ్ళ దగ్గరికి పెద్దగా రారు. వారు గురువులు పూజలు చేస్తారు, వాళ్ళ దాన్ని ఎవరు ఉంటారు అనుకుంటారు. ముఖ్యంగా వారికి అస్వస్థత కలిగినప్పుడు ఎవరు సందర్శించరు, ఎవరు వాళ్ళ దగ్గరికి రారు. మనలాగా వాళ్ళకి మందులు వీధుల్లో దొరకవు. ఎక్కడికో వెళ్ళాలి, అదే స్థలంలో కొనాలి, అదే స్థలంలో తీసుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళ డాలర్లు మనం ఆశించే ముందు వాళ్ళ పడే కష్టాలు మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థించాలి. అలాగే వెళ్ళే వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించాలి. దేవుడు వారికి సహాయం చేయాలని, వాళ్ళను సంరక్షించాలని వారి కోసం ప్రార్థించాలి. ఇలా శ్రమలో ఉన్నటువంటి గొప్ప విలువను యోసేపు గారు మనకు వివరిస్తారు. ఆ తర్వాత ఒక చిన్న విషయంలో మరియ తల్లి ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. లూకాసు సువిశేషం 2వ అధ్యాయం 48వ వచనంలో బాలయేసు దేవాలయంలో తప్పిపోతాడు. తప్పిపోయినప్పుడు వీరిద్దరు కూడా పొరపాటున ఆయన దగ్గర ఉన్నాడని, ఈమె దగ్గర ఉన్నాడని ఆయన పొరపాటున పడుతూ దాదాపుగా నజరేతుకు నడుచుకుంటూ పోయారు. ఆ తర్వాత విషయం గ్రహించి మళ్ళీ పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చి యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేము దేవాలయంలో బాలయేసును చూసిన తర్వాత మరియ తల్లి ఒక మాట అంటుంది. ఆమె అన్నది కదా, కుమారా ఎందుకు ఇలా చేశావు అంటూ ఒక చక్కని మాట. ఆమె అన్నది కదా, నీ తండ్రియు నేను ఎంత కలతో చెందామో గమనించావా అన్నది. మొట్టమొదట ఆమె అంటుంది నీ తండ్రి అంటుంది. ముందు ఆయన్ను చూపించింది. ఆమె సంస్కారం, ఆమె ఎంత గొప్ప పుణ్యాత్మురాలు, ఇతరుల బాధను గుర్తించేటువంటి గొప్ప పుణ్యాత్మురాలు మరియ తల్లి. నీ తండ్రియు అంటుంది మొదట. ఎందుకంటే కుటుంబంలో ఏది జరిగినా మాట వచ్చేది తండ్రికి. మంచి జరిగినా చెడు జరిగినా మాట వచ్చేది తండ్రికి. అందువల్ల ఆయన ఎంత ఆందోళన పడ్డాడు, ఎంత ఆందోళనగా ఉన్నాడు. ఆయన చూడు, చెమటలు కక్కుతూ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎంత ఆందోళన చెందాడో చూసావా అంటూ ఆయన చూపిస్తుంది. ఆ తర్వాత తన గురించి చెప్పుకుంటుంది. అది ఆమె గొప్పతనం, మరి తల్లి గొప్పతనం. అంటే ఇక్కడ తండ్రి యొక్క బాధ్యతను మరి తల్లి మనం గుర్తు చేస్తుంది. తండ్రి ఎలా సంరక్షించాలి బిడ్డలను, కుటుంబాన్ని ఎలా పోషించాలి, అతని బాధ్యత ఏమిటి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.
ఒక తండ్రి తాను సంపాదించింది తన త్రాగుడికి కానీ తన వ్యసనాలకు కానీ అలా ఖర్చు చేసి తన బిడ్డ ఫీజు కట్టవలసిన డబ్బును ఆ విధంగా దుర్వినియోగం చేస్తే తన బిడ్డ ఫీజు కట్టలేని పరిస్థితిలో బిడ్డలందరూ క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే తన బిడ్డ వరండాలో నిల్చొని ఉంటుంది, బిడ్డ చూపులు చూస్తూ ఉంటుంది, తెల్లమోహం వేసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ సిస్టర్లను హెడ్ మిస్ట్రెస్లో వాళ్ళని తిట్టక ముందు మనమను తిట్టుకోవాలి, మనమను సవరించుకోవాలి. నేను కట్టవలసిన ఫీజు మరి నేనేం చేస్తున్నాను, నా బిడ్డ కట్టాలి కదా, అలాంటి ఆలోచన ఉండాలి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తండ్రులు ఎలా బిడ్డలను సంరక్షించాలి, వాళ్ళ బాగోగులు ఎలా చూడాలి, వాళ్ళని కంటికి రెప్పలా ఎలా కాపాడాలి, యోసేపును చూసి నేర్చుకోవాలి. మరియత అన్నది, నీ తండ్రి చూడు ఎంత ఆందోళన చెందాడు, ఎంత ఆందోళనతో ఆయన కుమిలిపోతున్నాడో, ఎంత సతమతమవుతున్నాడో ఆ ఒక్క మాటలో చెప్పగలిగింది. తండ్రి యొక్క బాధ్యత అలా ఉండాలి అంటూ మరియతని చెప్పడం మనం గమనిస్తాం. ఇది తండ్రులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప బాధ్యత. చాలామంది తండ్రులు ఎంతో గొప్పగా తమ బిడ్డల కోసం, కుటుంబాల కోసం పనిచేస్తున్నారు. ఎవరో అన్నారు, చక్కగా అన్నారు, నీ తండ్రిని ఎంతగా త్యాగం చేస్తున్నాడో ఒకసారి ఆయన చొక్కా విప్పి చూడు అని అన్నారు. ఆయన చొక్కా విప్పితే చిరిగిపోయిన బనియను, మాసిపోయిన బనియను వేసుకొని ఉంటాడు. అంటే కుటుంబం కోసం త్యాగం చేస్తాడు తండ్రి. త్యాగ బుద్ధి భగవంతుడు తండ్రికి అలా ప్రసాదించాడు. ఆ త్యాగ బుద్ధితో బిడ్డలను సంరక్షిస్తాడు, కుటుంబాన్ని కాపాడుతాడు, కుటుంబానికి పోషణ అవుతాడు. అది తండ్రి యొక్క లక్షణం. అలాంటిది యోసేపు గారిలో చూస్తాం. తాను శ్రమ పడుతూ వీరిద్దరిని కూడా పోషించాడు, వారికి కావలసినట్టు సమకూర్చాడు. తన శ్రమతో దేవునికే అన్నం పెట్టినటువంటి అదృష్టవంతుడు. ఆ అదృష్టం అందరికీ రాదు, అంత గొప్ప అదృష్టవంతుడు. ఈ విధంగా పుణ్యత జోరిప్ప గారి గురించి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. మనకిచ్చినటువంటి చిన్న సమాచారంలో ఆయన విశ్వాసము, ఆయన నమ్మకము, ఆయన నిశ్చలత, ఆయన శ్రమ, ఆయన కుటుంబం కోసం పడిన తాపత్రయం మనం గమనిస్తాం. అటువంటిది మన కుటుంబ జీవితంలో మనమంతా అలవర్చుకోవాలి. తండ్రులు కానీ తల్లులు కానీ అలా అలవర్చుకుంటూ ఆయన యొక్క ఆదర్శంలో జీవించడానికి ప్రయత్నించాలి. మన ఊరిలో ఈ చక్కని ఈ మంటపం ఇలా వెలిసింది అంటే అది ఎంతోమంది త్యాగం చేసినటువంటి ఒక మంచి కృషి ఫలితమని నేను నమ్ముతున్నాను. ఈ మంటపం ప్రారంభించినప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఎండి విన్సెంట్ అన్నగారు ఒక మాట అన్నారు. ఎవరెవరు ఎండి అల్ఫోన్స్ వారు అన్నారు, ఎవరెవరు దీనికోసం కష్టపడ్డారో, ఇంతకుముందు ఎలా ఈ మంటపం వచ్చిందో, ఇక్కడ ఎవరెవరు ప్రార్థించారో, మీ పూర్వీకులంతా ప్రార్థించారు కాబట్టి వారి మోకాళ్ళతో వారు ప్రార్థించిన విధానాన్ని బట్టి, ఆ కృషిని బట్టి ఈరోజు మనకు అందంగా ఒక మంటపం ఇక్కడ ఏర్పడింది. అలాగే దీన్ని నిర్మించినటువంటి సంగీత్ ప్రకాష్ తండ్రి గారు ఇప్పుడు ఖమ్మం పీఠాధిపతులు, వారిని మర్చిపోకూడదు. వారు చేసినటువంటి కృషి ఒక అందమైనటువంటి మంటపం మన మరియాపురం హృదయ భాగములో ఇక్కడ ఏర్పడింది. అది మనందరికీ కూడా ఒక ఆశీర్వాదకాలం, మన కుటుంబాలన్నిటి కూడా ఒక ఆశీర్వాదకాలం. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థించడం, అలాగే ఎవరెవరైతే ఇక్కడ వెళ్తున్నారో, ఈ దారిని వెళ్తున్నారో ఆయన చూసి స్మరణ చేసుకోవటం, శిలవగుర్తు వేసుకోవటం, ఇవన్నీ కూడా మన కలిసి వచ్చినటువంటి అదృష్టాలు. అందువల్ల ఇటువంటి మంచి సందర్భాలను మరణం చేసుకుంటూ ఆయన ఆదర్శాన్ని మనమంతా కూడా కొనికిపుచ్చుకుంటూ ఆయనకు తగిన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించడం కాదు. అందరం పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని విశ్వాసం ద్వారా వ్యక్తపరచుకుందాం. పరలోకములో భూలోకములో సర్వశక్తుల అధిపైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకాసుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోస్టులాంటి అధికారములకు లోనై పాటుబడి శ్రీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల సర్వేశ్వర, మా గొప్ప తండ్రి, గొప్ప సువార్తన ప్రతి జోజప్ప గారిని మా శ్రీ సభకు పాలక పునీతులుగా ప్రసాదించినందుకు మీకు హృదయపూర్వకంగా వందనము స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సువార్త ప్రతి జోజప్ప గారి వలె మా యొక్క శ్రీ సభ పాలకుడు, మా యొక్క శ్రీను నడిపిస్తున్నటువంటి లియో జగద్గురువును, వారికి సహకరిస్తున్న కార్డినల్స్ను, అతి మేత్రాలను గురువులను, కన్యస్త్రులను, ఉపదేశులను, విశ్వాసను దీవించమని మేమందరం ప్రతి జోజప్ప గారి వలె మా జీవితము ద్వారా అనేక మంది సువార్తను చెప్పేలాగా మమ్మందరిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, మా యొక్క కడప మేత్రాసనమునకు పునిత జోజప్ప గారిని పాలక పునీతులుగా ప్రసాదించిన బట్టి మీకు స్తోత్రములు వందనం చెల్లిస్తూ ఉన్నాం. శ్రామికుడిని పునిత జోజప్ప గారి వలె మేము మా కడప మేత్రాసనము అనే కుటుంబం సంక్షేమం కోసం పాటుపడేలాగున మా యొక్క మేత్రాన్లను, సగినాల పాల్ప్రకాశ్ తండ్రి గారిని, గురువులను, కన్యస్త్రులను, ఉపదేశులను, విశ్వాసం దీవించమని మేమందరం మీకు కుటుంబ సంక్షేమం కోసం అహర్నిశలు మా స్వలాభం కోసం కాకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ఈ కుటుంబం సంక్షేమం కోసం పాటుపడేలాగున మాకందరికీ మంచి మనస్సును, త్యాగ నిరతిని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క మరియాపురమునకు పునిత జోజప్ప గారిని పాలకులుగా ప్రసాదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పునిత జోజప్ప గారి యొక్క సుగుణములను ప్రభువా మేమందరం పుణికిపుచ్చుకొని వారికి అడుగుజాలు నడుచుకుంటూ కుటుంబం ప్రభువా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మేమందరం మంచిగా చూసుకునేలాగన పునిత జోజప్ప గారి యొక్క మనస్సును ఈ యొక్క మర్యాదను ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రికి, తల్లికి, పిల్లలకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మీరు శాంతి దూత, ఇస్రాయేల్ దేశాన్ని, ఇరాన్ దేశాన్ని, అమెరికా దేశాన్ని సమర్పిస్తూ ఉన్నాం. గొప్ప ప్రార్థనా జోజప్ప గారి యొక్క విజ్ఞాపన ద్వారా అతి త్వరలో యుద్ధమును ప్రభువ మీరు మాన్పివేసి ప్రభువ దేశాల మధ్యలో శాంతి నెలకొల్పమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. అడుగుడు మీకు ఇవ్వడం చెప్పిన మా సర్వేశ్వర, మీ సాకుడు తండ్రి, మా యొక్క పాలకుల యొక్క శక్తివంతమైన విజ్ఞాపన ద్వారా ఈ దివ్యబలు పూజలు ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, పూజ యొక్క ఉద్దేశం నెరవేర్చమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ యొక్క మర్యాదను ప్రతి ఒక్క వయోవృద్ధురాలను సమర్పిస్తూ ఉన్నాం. ప్రశాంత మరణమునకు పాల్గొ పునీతులుగా ప్రతి జోజప్ప గారు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ వారికి విజ్ఞాపన ద్వారా ప్రభువ మరణశయ్యపై ఉంటున్న వారిని ప్రభువ వారిని స్వస్థపరచమని మీ దివ్య చిత్తం అయితే ప్రభువ వారందరికీ ప్రతి జోజప్ప వారి యొక్క ప్రార్థన ద్వారా ప్రశాంతములను ప్రసాదించమని, మోక్ష భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ యొక్క మహోత్సవం ఇంత ఘనముగా అర్థవంతంగా జరుపుకోవడానికి ప్రభువా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభు మా యొక్క విచారణ గురులు పదన మరిణ గారిని, సహాయక పద సుధాకరను, క్రీస్తు సిస్టర్లను, ప్రభు ఆ యొక్క మరియాపురం వాసులను, పెద్దలను, పిన్నలను, యువకులను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రభు వారు చేసే ప్రతి కృషికి గాను అనేక రెట్లు వారిని దీవించమని, వారి జీవితాలు గొప్ప కార్యం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మౌనముగా మన యొక్క వ్యక్తిగతములను ప్రభు సమర్పించుకుందాం.
ఈ మనవులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కానుకల సమర్పణ, కానుకలు తెచ్చినటువంటి వారందరూ కూడా బలిపీఠంకు చక్కగా తీసుకుని రండి. బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్క వాస సత్యదేశముల యొక్క ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితే కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించును. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలన్నిపు గల యోగ్యతను మాకు ప్రసాదింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున
త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందనలు చెల్లించిన యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసిదివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జిరిదే కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించిన కొరకు విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడునైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వం పొగడుచున్నారు. ప్రభువులు, రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు, ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండల మందిర బలవంతులను, ఆనంద పరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకం చేసి దీనభావంతో నిన్ను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, అధిపతి సర్వేశ్వర,
పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంటే నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన పనిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేణిని పవిత్రపరచ గతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై పారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యాత్మరముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్రత కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలయన
వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాను. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ సగినాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమయను దృఢపరచండి. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించండి. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకులను. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా బిషప్ ఎస్ఏ అరడయ్య గారిని, ఫాదర్ క్రమ్లేష్ గారిని, నీ ప్రేమయందు ఈ లోకుడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసము. నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవకు మనందరినీ కాపాడునుగాక.
పరిశుద్ధుని జీవ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు ప్రభు జీవ దివ్య విందు రాగమే అనురాగమే ప్రభు ప్రేమ వ్యాప్తి కరుణా శాంతిని ప్రభు కాంతిని నీ హృదయం నిండి ఉన్నా రండి లోకున ప్రభు యేసుని ప్రేమ విందు రండి లోకున ప్రభు యేసుని పరిశుద్ధుని జీవ విందు రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు పరిశుద్ధ పరచ రావయ్యా పరిశుద్ధ పరచ రావయ్యా శరణం శరణం యేసయ్యా శరణం శరణం యేసయ్యా సర్వలోకాధిపతి నమస్కారం సర్వ సృష్టికర్త నమస్కారం సృష్టికర్త చెప్పాలి. మంటపం నిర్మించినప్పుడు దాని ప్రారంభం సాయంత్రం పూట జరిగింది. మమ్మల్ని అందరినీ పిలిచారు, అందరం వచ్చాము. నేను అప్పుడు మాసాపేటలో విచారణ గురుగా పనిచేస్తున్నాను. అందరికీ ఈ మంటపం ఆశీర్వదించడానికి తీర్థం ఇచ్చి ఆశీర్వదింపమని అన్నారు. ఒకరు ఇక్కడ, ఒకరు అక్కడ, ఒకరు ఇక్కడ. నేను ఎక్కడ అంటే పైన ఒక పెద్ద నిచ్చెన వేశారు. పైకి ఎక్కాలి. ఎట్లా? ఈ వస్త్రాలతో పైకి ఎక్కాలి. ప్రకాశ్ రావు వైపు చూశాను, ఏంటి నాకు ఇది ఇచ్చారు అని. నువ్వు ఎక్కుతావులో ఎక్కువ అన్నారు. నేను ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత ఆ పైన నాతో ఎవరు వచ్చారు. పైన ఎక్కిన తర్వాత కొంచెం తూలేను అట్లా. కింద ఉండే వాళ్ళు ఆందోళన పడి ఆహా అన్నారు. పడబోయాను. కానీ జోజప్ప గారు పడనివ్వలేదు. ఇది మనందరికీ జరుగుతుంది. ఆయన మనల్ని పడనివ్వడు, మన జీవితంలో పడనివ్వడు. ఏ విషయమైనా కానీ. ఎందుకంటే ఆయన మనం సంరక్షిస్తాం. అందుకే నేను చెప్పినట్టు గ్రామ హృదయ భాగంలో మనము ఆయన స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసుకొని మనం ప్రార్థన చేస్తూ ఈ వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్నాం. నేను చూశాను, కమిటీ సభ్యులందరూ స్త్రీలే కనిపించారు. స్త్రీలు ఎన్నో సాధిస్తారు. ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడమే కాదు, చాలా విషయాలు సాధిస్తారని మనకు తెలుసు. ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ నవదిన జపాలు అయితేనేమి, ఈ పండుగ రోజు అయితేనేమి చాలా చక్కగా చేశారు. వారందరినీ అభినందిస్తున్నాము. విచారణ గురువును, సహాయ గురువును అభినందిస్తున్నాము. భగవంతుడు మీ అందరిని కూడా చల్లగా ఆశీర్వదించి కాపాడి మరియాపురం ప్రజలను, ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను సంరక్షించి కాచి కాపాలని మనసారా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు విచారణ గురువుకు, కమిటీ సభ్యులకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, ఈ బలిపీఠము మీద వింటూ నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. పుణ్యత యోసేపు మహోత్సవం నాడు ఆనందించున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రత చేయమని నేను ప్రార్థిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుడి శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోడి మానం ప్రేమతో సేవించి ఆయన అద్భుత దీవెనలు పొందుదురుగాక. క్రీస్తు మరణం ద్వారా శాశ్వతముల నుండి విముక్తులైతే నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవమును పొందుదురుగాక. తనను తాను తగ్గించుకున్న ప్రభుని మరియు యోసేపుని ఆదర్శమును అనుసరించుచు మీరు కూడా వారి ఉత్థానంలో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.